ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. 2025 మార్చి నుండి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ చందాదారులకు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును స్వయం చాలక ప్రక్రియ ద్వారా ఉపసంహరించుకోవడానికి స్వీయ ఆమోదం విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. అంటే మీరు పీఎఫ్ విత్డ్రాను మీరే ఆమోదించుకోవచ్చు. ఇది వరకు పీఎఫ్ సంస్థ అప్రూవల్ వచ్చే వరకు ఆగాల్సి ఉండేది. అప్పుడు మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి. ఇప్పుడు ఎంప్లాయీస్ తన పీఎఫ్ డబ్బు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత తానే స్వయంగా ఆమోదించుకునే సదుపాయం రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ప్రస్తుతం పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడంలో చెక్, ఇతర వివరాలు సబ్స్క్రైబర్లు ఫారంలను సమర్పించి ఆమోదాల కోసం వేచి ఉండాలి. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉద్యోగి తానే ఆమోదం చేసుకోవచ్చు. ప్రక్రియను చాలా వేగంగా, అవాంతరాలు లేకుండా చేస్తుంది. ఈ సిస్టమ్ అప్గ్రేడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్లో పనిచేస్తుంది. మార్చి 2025 నాటికి సిద్ధం అవుతుందని అధికారిక వర్గాలు ఉటంకిస్తూ ఉన్నాయి. అయితే చందాదారులు విద్య లేదా వివాహం కోసం పీఎఫ్ నిధుల్లో 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఉపసంహరణ పరిమితి 90% వరకు ఉంటుంది. ఈపీఎఫ్ ప్రస్తుతం దానికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్గ్రేడ్ చేస్తోంది. ఇది ఈ సభ్యులు సుదీర్ఘమైన మాన్యువల్ ఆమోద ప్రక్రియను దాటివేయడానికి అనుమతిస్తుంది. ఈ అప్గ్రేడ్లో భాగంగా చందాదారులు త్వరలో ఈపీఎఫ్ అధికారులచే ఇప్పటికే ఉన్న మాన్యువల్ చెక్ల ద్వారా ప్రాసెస్ అనేది చేసిన క్లెయిమ్ మొత్తాన్ని కలిగి ఉండాలి. ఈపీఎఫ్కి లింక్ చేయబడిన డిజిటల్ వాలెట్ను ప్రవేశపెట్టవచ్చునని కూడా నివేదికలు వెల్లడించాయి. ఈ ఫీచర్ పరిశీలనలో ఉంది. అయితే దీనిని ఖరారు చేయడానికి ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్తో తదుపరి సంప్రదింపులు అవసరం. FY24 చివరి నాటికి ఈపీఎఫ్ మొత్తం కార్పస్ 24.75 లక్షల కోట్లు. అయితే ఈ మొత్తంలో దాదాపు 63% ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్లు సహా ఆర్థిక సాధనలో పెట్టుబడి ఉంది. ఈపీఎఫ్ ఇప్పటికే ₹1,00,000 వరకు ముందస్తు క్లెయిమ్ల కోసం ఆటోమేడ్ ప్రాసెసింగ్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఒక మార్పు వల్ల 40% క్లెయిమ్లు మాన్యువల్ జోక్యం లేకుండా స్వయం చాలకంగా ప్రాసెస్ అవుతాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ పీఎఫ్ విత్డ్రాలను వీలైనంత సులభతరం చేయడమే లక్ష్యం అన్నారు. భవిష్యత్తులో చందాదారులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే వీలు కల్పించే ఆలోచన ఉందని ఆయన అన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.